ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా చెప్పాలందరూ ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా చెప్పాలందరూ మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసినా
సరిచేయుచున్న మాదు నాయకుడా. పిలవాలి గట్టిగా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. పిలుద్దాం పిలుద్దాం పిలుద్దాం, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న మాదు నాయకుడా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. పిలుద్దామా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్యా పిలవాలి, యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న మాదు నాయకుడా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. చెప్దామా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న మాదు నాయకుడా. పిలవాలి పిలవాలి, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా 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 సరిపోయిన ప్రధాన యాజకుడా. పిలుద్దామా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న మాదు నాయకుడా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు ఆకాశమందు ఆసీనుడైన దేవుని తట్టు చాపి, నీ ముందు నిలవలేరయ్యా. ఏ పరిస్థితి నీ ముందు నిలవలేదు ప్రభు. అయ్యా నీకు సమానులు ఎవరు లేరు యేసయ్యా. నీ వంటి దేవుడు ఎవరు లేరు. జరుగువనుకున్న కార్యాల్ని జరిగించే దేవుడవు, అసాధ్యం అనుకున్న కార్యాల్ని సాధ్యము చేయగలిగిన దేవుడవు. అయ్యా నీ కన్నా బలము కలిగిన వారు ఎవరు లేరు. అయ్యా నీ వంటి బలవంతులు ఎవరు లేరు ప్రభు. నా పరిస్థితిలో నుండి నన్ను విడిపించగలిగిన వాడు నువ్వు మాత్రమే నాయనా. రెండు చేతులు ఆయన వైపు చాపుదామా, రెండు చేతులు ఆయన వైపు చాపుదాం. పిలుద్దామా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. పిలవాలి, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న మాదు నాయకుడా. స్వరమెత్తి, నిలువలేరుగా తన
బాగు చేస్తున్న దేవునికి, నీ పక్షాన నిలబడి యుద్ధము చేస్తున్న దేవునికి, నీ కన్నీటిని తుడుస్తున్న దేవునికి, ఇదిగో ప్రతికూలం అనుకున్న పరిస్థితులు ఇక జరగవు, నా పరిస్థితులు ఇంతే, ఇక నా పరిస్థితులు బాగవు అనుకుంటున్నావేమో. అయితే ఈ రాత్రి నిశ్చయముగా దేవుని పక్షాన నిలబడుతున్నాడు. నువ్వు పలికేవు కదా, నీకు సమానమైనదేది లేదయ్యా. నీ ముందు ఏ పరిస్థితి నిలబడలేదు ప్రభువా, నీ ముందు ఏ శత్రువు పైన నాయనా అయ్యా నేను ఓటమి పొందను ప్రభువా. అయ్యా నీ కన్నా నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరేసయ్యా, నీ కన్నా నమ్మదగిన వారు లేరేసయ్యా. మా పక్షాన నిలబడ్డావయ్యా. అయ్యా ముందుగానే నిన్ను స్తుతిస్తున్నామయ్యా, ముందుగానే నిన్ను ఆరాధిస్తున్నాం. ఇదిగో మాకు విజయాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. 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 పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఒక్కొక్కరి పైన మీరు అల్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఒక్కొక్కరి పైన మీరు అల్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని నీ మహిమ చేత మీరు ఆవరించినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీ బలమైన అభిషేకం ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీ బలమైన హస్తము చేత మీరు తాకినందుకు మీకు వందనాలు ప్రభు. యేసయ్యా ఇప్పటి వరకు ప్రార్థించారు, ఇప్పటి వరకు నీ సన్నిధిలో మొరపెట్టారయ్యా. అయ్యా నీ దగ్గర కార్చిన కన్నీరు ఎప్పుడు వ్యర్థంగా పోదు అయ్యా. మా మొరలు ఎప్పుడు అలక్ష్యము చేయని దేవుడు యేసయ్యా. మా పక్షాన నిలబడినందుకు వందనాలు. నీ బిడ్డల యొక్క కన్నీటిని తుడిచినందుకు వందనాలు. ప్రతి దుఃఖాన్ని నాట్యముగా మార్చినందుకు వందనాలు. ప్రతి రోగాన్ని ఆరోగ్యముగా మార్చినందుకు నీకు వందనాలు. ఇదిగో బలమైన హస్తము చేత మీరు తాకినందుకు మీకు వందనాలు ప్రభు. అయ్యా వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నీ దాసుడు బలహీనుడు కానీ నీ వాక్యము బలమైందయ్యా. నీ వాక్యము రెండంచెల ఖడ్గం వంటిది, అది సూటిగా తేటగా మా హృదయాలకు చొచ్చుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా ఆదరించండి, నీ వాక్యం ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. తోడుగా ఉండండి నాయన. నీ దాసుడిని మరుగుపరిచి మిమ్మల్ని మీరు ప్రత్యక్షతపరచుకోండి నాయన. మీ శిలువ కాంతి ద్వారా బిడ్డలకు మీరు ప్రత్యక్షం అవ్వండి. మీ సన్నిధి ముఖ కాంతిని బిడ్డల పైన ప్రకాశింపచేయండి. మీ శక్తితో నింపండి నాయన. అయ్యా ఎప్పటి వల్లే మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. కేవలము మీ నామాన్ని మాత్రమే, నీ ఘనమైన నామాన్ని మాత్రమే ఆకాశము కన్నా పైకి హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.